ఓబులార్పల్లి మన అమ్మమ్మోలు. వచ్చిన మరుసటి రోజు ఆ ఊరికి వెళ్తా ఉంటే పొలం దగ్గర పనికి వెళ్తూ మధ్యలోనే కనిపించింది. మాట్లాడేసా. తాతతో మాట్లాడదామని వెళ్తే ఫోన్ లో మాట్లాడుతూ బిజీగా ఉన్నాడు. మా తాత ఒకప్పుడు పెళ్లిళ్ళు పెరిగా బాగా పెళ్లిళ్ళు చేశాడు. నాగడ ఎక్కడన్నా పిల్లని చూసి పెళ్లి చేసి ఆయన టార్గెట్ ని కంప్లీట్ చేయాలనుకుంటున్నాడు. అమ్మ నాన్న మా తాత మాకేమీ తెలియని చిన్న వయసులో ఉన్నప్పుడు మమ్మల్ని బాగా ఆదుకున్నారు. వీళ్ళు ముగ్గురు నా మేనమామ కొడుకులు. నిన్న సాయంత్రం వీళ్ళలో ఒకడు పదే కాల్ చేసి శివమ్మ ఇంటికి వచ్చాడు కదా అని అడిగాడంట అమ్మని. ఎవరు చెప్పారా అంటే నాకెవరు చెప్పలేదు, తెలిసిపోయింది అన్నాడంట. పెద్దోడు సీను, రెండోవాడు తేజ, రాష్ట్రోడు సిద్ధు. పెద్దోడు సీన్ గడి వెళ్ళి మాడికాయలన్నీ కోసుకొని ఒక ప్లేట్ నిండా తీసుకొని వచ్చి మమ్మ నువ్వు తిని ఎన్ని రోజులు అయిందో తినని చెప్పేసి ఇచ్చాడు. నేను అమ్మమ్మ ఊరికి వెళ్ళానంటే మాత్రం చాలా బాగా చూసుకుంటారు నన్ను. ఈడు నా పిన్ని కొడుకు శ్రావణ్. తినరా అని చెప్పి ప్లేట్ ఇస్తా అంటే తినిపిస్తున్నాడు నాకు. అమ్మమ్మల ఇంటికి వెళ్తే మామూలుగా ఉండదు, ఫుడ్ పెట్టి చంపేస్తారు. అత్త వేడివేడిగా దోశలేసి తీసుకొని వచ్చింది. తినేసి ఫుల్ గా బయటకు వచ్చేసా. లాస్ట్ తోటి నా కోసం కోడిని కోయడానికి ప్లాన్ వేస్తున్నాడు. దాన్ని పడదామా మామ అనేసి అక్కడ కనిపించే కోడిని కోసి బిర్యానీ వండుతారంట. పనులన్నీ కంప్లీట్ చేసుకుని ఇక్కడికి వచ్చి ఒక వారం ఉండేసి వెళ్దు అని చెప్పి అవ్వ తాత వార్నింగ్ ఇచ్చి. అమ్మమ్మలు అంటే నాకు చాలా ఇష్టం. మీరు ఎంతమందికి ఇష్టం కామెంట్ చేసి వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.